నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా ఫైల్స్. కాంగ్రెస్ సాధించిందేంటి? ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు సాధించిందేంటి? ప్రతి ఎన్నికల ముందు రావటం, హడావిడి చేయటం, దొంగోటర్లుని మరి అధికార పార్టీ దగ్గరుండి నమోదు చేయించిందని ఆరోపణ చేయటం, కాసేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, వెళ్ళిపోవటం. ఇవి మినహా రాహుల్ గాంధీ గారు సాధించిందేంటి? ప్రశ్నిస్తున్నారు, చూపిస్తున్నారు, కానీ సమాధానం వినకుండానే, లేకపోతే సమాధానం అడగకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? వీటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే సఫాలజిస్ట్ కూడా ఆయన ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. సో రాహుల్ గాంధీ గారు మాత్రం మంచి ఎఫర్ట్ పెట్టారు. అందులో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ఎఫర్ట్ని ఎవరు కూడా బీలిటిల్ చేయలేరు. కానీ సమాధానాలు వినకుండా, అడగకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా కర్ణాటకలో ఒక డేటా పట్టుకొచ్చి ఓట్ చోరీ అని ఏదైతే చూపించారో, నిన్న కూడా ఏంటంటే హర్యానాలో కూడా ఈ విధంగానే జరిగినాయి అనేది అయితే, అంటే ఆయన ఏం ప్రూవ్ చేయగలుగుతున్నారు ఇప్పటి వరకు అంటే, దొంగ ఓట్లు ఎలా యాడ్ చేయబడుతున్నాయి అంటే, నిన్న ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్లో అయితే చాలా క్లియర్గా ఆయన ఆరోపణ ఏంటంటే, ఫస్ట్ దొంగ ఓట్లను భారీ ఎత్తున యాడ్ చేస్తున్నారు. ఆ ఓట్లు కూడా ఆయన అయితే ఏకంగా 12.5% అని చెప్తున్నారు, కానీ వాటిలో కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి, అంటే ఒరిజినల్ ఓట్స్ డూప్లికేట్స్ అయి ఉంటాయి. సో దొంగ ఓట్లు అనేది భారీ ఎత్తున యాడ్ చేయగలుగుతున్నారు. ఆ దొంగ ఓట్లను తర్వాత అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వాటిని పోల్ చేసుకోగలుగుతున్నారు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అక్కడ ఉంటారు కాబట్టి బూత్లో ఒక 2-3 దొంగ ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉండేది, కానీ ఏకంగా వందల సంఖ్యలో దొంగ ఓట్లు పోలవుతుంటే ఏజెంట్లు ఖాళీగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అంటే చిన్న చిన్న పార్టీలో ఒక ఇండిపెండెంట్గా వేసిన అభ్యర్థులు కాదు కదా, ఎన్నో ఏళ్ళు దేశాన్ని పరిపాలించి దేశంలో అతిపెద్ద పార్టీల్లో ఒక పార్టీ కాంగ్రెస్ కూడా, కాబట్టి వాళ్ళ ఏజెంట్లు ఖాళీగా కూర్చున్నారు అంటే అది అవాస్తవం. కాకపోతే ఏంటి, మీకు కర్ణాటకలో ఫైల్స్లో ఇప్పుడు కానీ, ఇప్పుడు హర్యానా ఫైల్స్లో కానీ ఆయన ఏం ప్రూవ్ చేయగలుగుతున్నారు, ఇది సిస్టమ్ ఆపరేటెడ్గా ఓట్లు యాడ్ చేయబడుతున్నాయి అని. కర్ణాటక ఎపిసోడ్కి వెళ్తే ఆ ఎడిషన్ అండ్ డిలీషన్ కూడా మీకు ఒక బూత్ తీసుకుంటే, ఆ బూత్లో మొదటి ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ కొత్త ఓట్లు యాడ్ చేయడం కానీ, డిలీషన్ ఆఫ్ ఓట్స్ కానీ అప్లికేషన్ ఇచ్చినట్లు చూపించారు. సో ఇవన్నీ కూడా సిస్టమ్ ఆపరేటెడ్గా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ ప్రతి బూత్ లోను ఫస్ట్ ఓటర్ ఎందుకు అట్లా చేస్తాడు? అదే సిస్టమ్ ఆపరేటెడ్ కాబట్టి, ప్రోగ్రామింగ్ అట్లా డిజైన్ చేశారు కాబట్టి. అలాగే ఇంకోటి ఏం ప్రూవ్ చేశారు, అంతకుముందు మీకు కర్ణాటక ఫైల్స్ అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొత్త ఓట్లు యాడ్ చేయబడతాం సిస్టంలో. అంటే మినిమం డేటా ఎంట్రీ చేసి ఒక ఓటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలంటే మినిమం ఒక 2-3 మినిట్స్ అన్న ఎంత స్పీడ్కి కొట్టినా కూడా అవుతుంది. అలాంటిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాం అనేది డెఫినెట్లీ అది సిస్టమ్ ప్రోగ్రామింగ్ త్రూనే యాడ్ చేస్తున్నట్టు అందరికీ అర్థమైపోతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీకు సిస్టమ్ ఆపరేటెడ్గా దొంగోట్లు యాడ్ అయినప్పుడు ఏజెంట్లు బలంగా ఉన్నప్పుడు ఆ దొంగోటర్లు వచ్చి, అంటే వాళ్ళ ప్లేస్లో వేరొకరు వచ్చి ఓటు వేయటం అంత ఈజీ కాదు. పడితే ఒక 2-3 ఓట్లు పడతాయేమో. అదే సంఖ్యలో ఒకవేళ పోలింగ్ అయినాయి అనే అనుమానం ఉంటే డెఫినెట్లీ ఈవీఎంలో కూడా ప్రోగ్రామింగ్ చేసి ఉండాలి. సో ఇది మీ అనుమానం అయితే మీరేం చేయాలి, ఫస్ట్ బీహార్లో ఈవీఎంల మీద కాదు బ్యాలెట్ ఓటు మీద వెళ్ళమని అడగాలి, డిమాండ్ చేయాలి. అసలు డిమాండ్ చేశారా? సరే, ఆయనకి ఎవరికి లేనంత ఇది ఉంది, ఏది అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ఆయన ప్రధానమంత్రి అవుతా ఆయన్ని ఆ స్థాయిలో కన్సిడర్ చేస్తారు అబౌవ్ ద పార్టీ లైన్స్. ఇంత గొప్ప అవకాశాన్ని నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? అదే సార్, నేను ఇంకా ఇంకో 2 పాయింట్లు డిస్కస్ చేద్దాం. చూడండి ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారనేది. ఇప్పుడు తప్పు జరుగుతుంది అని చూపిస్తున్నారు, మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎంటైర్ నేషన్లో అపోజిషన్ పార్టీస్ అన్నిటికీ లీడర్, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్లో ఉన్నారు. మీరు ప్రధానమంత్రి తర్వాత ఆల్మోస్ట్ అన్ని చోట్ల మీకు ఆ సమయం కేటాయించడం కానీ, ఆ అర్హత కానీ అన్ని చోట్ల ఉంది మీకు. సో ఈ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అని చూపిస్తున్నారు తప్పితే, ఆ తప్పు జరగకుండా ఉండటానికి సొల్యూషన్స్ తెలిసి కూడా ఎందుకు రికమెండేషన్ ఇవ్వట్లేదు, అంటే రికమెండ్ చేయట్లా ఎలక్షన్ కమిషన్కి? తెలుసు అంటారా? తెలుసు అని అనుకోవాలి సార్. ఎందుకంటే ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఏ విధంగా జరిగింది అర్థమైన తర్వాత జరగకుండా ఉండటం అనేది, అంత పెద్ద పార్టీ ఒకవేళ డెఫినెట్లీ స్ట్రాటజిస్టులు, అనలిస్టులు ఉంటారు కదా, సొల్యూషన్ గ్యారెంటీగా ఉంటుంది. ఉండి కూడా ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పును చూపిస్తున్నారు తప్పితే, ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఆ తప్పులు మరలా జరగకుండా ఉండాలి అంటే ఎందుకు చెప్పట్లా? ఇప్పుడే చూడండి, మీరు ప్రోగ్రామ్ ఓరియంటెడ్ దొంగోట్లు యాడ్ అయినాయి, ఏజెంట్లు బలంగా కూర్చుంటే దొంగోట్లు రానియకుండా ఆపచ్చు.
వీవీప్యాట్ స్లిప్ అంటే ఏంటి సార్? మనము ఈవీఎంలో ఓటేయగానే అది మన కంటికి కనపడి ఫిజికల్గా ఒక కాపీ వచ్చి మనం ఎవరికి ఓటేసామో ఆ గుర్తు డ్రాప్ బాక్స్లో పడుతుంది. ఈవీఎంలు లెక్కించే బదులు డ్రాప్ బాక్స్లో ఉన్న వీవీప్యాట్ స్లిప్లను 100% లెక్కించమంటే అంటే ప్రోగ్రామింగ్ వాడి దొంగోట్లు వాడిన ఏజెంట్లు దాన్ని ఆపగలరు. ఆ కాగితంతో లెక్క తెలుస్తుంది కదా, లెక్క తెలుస్తుంది సార్. అదే నేను అంటాను ఏంటంటే ఫస్ట్ ఏజెంట్లు దొంగ ఓటర్స్ బూత్లోకి రాకుండా ఆపగలరు. 2 ప్రోగ్రామింగ్లో మారిపోకుండా లోపల ఈవీఎం లోపల అంటే రకరకాల అనుమానాలు అందరికీ ఉన్నప్పుడు ఈవీఎంల బదులు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే మీకు టాలీ సరిపోతుంది అండ్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే సార్. అంటే ఇంతవరకు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. ఏంటంటే ప్రస్తుత ఎలక్షన్లో సార్ మీకు రివిజన్ జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఫైనల్ రివిజన్ జరిగి ఓట్లు ఒకసారి ఫైనల్ ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఓటర్ బతికుండా కూడా అతనికి ఓటు హక్కు లేదు, అంటే ఓటు వేసే హక్కు లేదు. చిన్న క్లారిటీ ఇక్కడ ప్రొవిజనల్ ఓటర్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అంతా అయిపోయి మదింపు అంతా అయిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఈ 2 పక్కన పెట్టుకొని చూసి ఇంకా అసలు ప్రొవిజనల్ ఓటర్ లిస్ట్లో ఉన్న వ్యక్తి ఫైనల్ ఓటర్ లిస్ట్లో లేడనుకోండి, అయినా కూడా లేదు, ఓటు వేయడానికి లేదు. మరి అది కదా ఇప్పుడు చూడండి, లోక్సభలో ఓటేసి అసెంబ్లీ టయానికి మీ ఓటు తొలగించబడ్డ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టులో లేకపోతే మీరు ఓటు వేయడానికి లేదు. వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అండి, చాలా ఉన్నాయి సార్. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఫస్ట్ ఒక ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, అందులో కొంతమంది పేర్లు ఉండనప్పుడు ఎడిషన్కి అప్లై చేస్తారు. ఈ ఎడిషన్ ఆన్ టైం కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, మనిషి అంటే ఓటర్ బతికుండి కూడా అంతకుముందు ఎలక్షన్లో ఓటేసి కూడా ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉండి కూడా అతను అక్కడే నివాసంలో ఉండి కూడా అతను తన ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నాడు. అసలు దీన్ని ఎందుకు అంటే దీన్ని కదా ఆయన ఎక్కువగా చూపించాల్సింది. ఇది చాలా పెద్ద తప్పు కదా. ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు కల్పించగలగాలి కదా. సో ఇది ఎప్పుడు చేయగలము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ ఐడి కార్డుని ఆధార్ కార్డుతో ఇంటిగ్రేట్ చేస్తే డూప్లికేట్ ఓట్స్ కానివ్వండి, లేదు మారిన వాళ్ళు అంటే స్థానచలనం చెందిన వాళ్ళు కానివ్వండి, 99% ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ ఇల్లీగల్ ఓట్స్ తీసివేయబడతాయి. ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేశారో తరువాత మీరు ఒకవేళ ఫైనల్ ఓటర్ లిస్టులో లేదు సార్ పేరు, ఇంటిగ్రేషన్ అయిపోయి ఉండి మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉంటే ఎలక్షన్ రోజైనా ప్రిసీడింగ్ ఆఫీసర్ని కలవగలిగితే ఏజెంట్ల సమక్షంలో ఆధారాలు సేకరించి ఓటు హక్కును కల్పించగలిగితే అప్పుడు ప్రజాస్వామ్యం బతికినట్లు. ఎందుకు అంటే ఉంది కదా అవకాశం, ఛాలెంజ్ ఓటు అవకాశం ఉంది కదా మనకి. ఉంది కానీ ప్రెసెంట్ ఆ ప్రొసీజర్ లేదు సార్. 2022 నుంచా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు, ఇప్పుడు లేదు. ఫైనల్ ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే అంతకుముందు ఎలక్షన్లో ఓటేసినా కూడా హక్కు లేదు, ఆపేస్తారు అంతే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కానీ ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయాలి అనుకుంటే భారీ ఎత్తున ఉన్న ఓటర్లను డిలీట్ చేస్తుంది. అంటే డిలీట్ అంటే ఎలక్షన్ కమిషన్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీలు అప్లికేషన్లు పెడతారు డిలీషన్ ఆఫ్ ఓటుకి. ఎవరో ఒక అంటే అక్కడ ఉన్న ఓటర్లో ఎవరో ఒకళ్ళు అప్లికెంట్గా మారి డిలీషన్ ఆఫ్ ఓట్ ఇస్తారు. ఒకసారి డిలీట్ అయిపోయినాయి తర్వాత రాజకీయ పార్టీలు చూసుకొని ఎడిషన్ కోసం మళ్ళీ అప్లై చేస్తారు. ఈ ఎడిషన్ ప్రొసీజర్ కానీ ఆన్ టైం కంప్లీట్ అవ్వకుండా ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయిపోయింది. సో ఈ ఓటర్లు ఓటేయడానికి లేనప్పుడు సగం ఎలక్షన్ ఇక్కడే గెలిచేశారు కదా. సో అసలు మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి ఈవీఎంల మీద ప్రజలకు కానీ లేదు పార్టీలకు కానీ అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఆధారితంగా పనిచేసేది కాబట్టి. రెండోది ఏంటి, ఓటు బతికున్న ఓటర్కి కూడా ఫైనల్ ఓటర్ లిస్టులో లేకపోతే ఓటు వేసే హక్కు లేకపోవడం అనేది అప్రజాస్వామికం అది. మూడోది ఏమిటి, దొంగ ఓట్లు భారీ ఎత్తున యాడ్ అయిపోతున్నాయి. ఎవరికి అనుకూలంగా అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క ఓట్లను డిలీట్ చేయబడుతుంది. ఇవి మేజర్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్. సో వీటికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఇంటిగ్రేట్ చేయాలి. రెండోది ఏజెంట్లు దొంగ ఓటర్లని గుర్తించగలగాలి, అది పొలిటికల్ పార్టీల రెస్పాన్సిబిలిటీ. ఈవీఎంల బదులు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే అది ఫిజికల్గా పడ్డాయి కాబట్టి తర్వాత దాన్ని యాడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఏజెంట్ ఎంతమంది లోపలికి వెళ్ళారో చూసుకుంటాడు, రాసుకుంటాడు. వీవీప్యాట్ స్లిప్పులు ఆ రోజే సీలేస్తారు కాబట్టి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు చెప్పాను ఎప్పుడు ఆ ఏజెంట్లు అక్కడ కూర్చొని నిస్తే అంటే ఇక అది కూడా జరగకుండా అంటే అది వెబ్ కాస్టింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సార్. అంటే నేనేమంటున్నానంటే ఎన్ని చేసినా కొన్ని తప్పులు జరుగుతాయేమో, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారు
కర్ణాటక ఫైల్స్ తీసుకొచ్చి చూపించారు, హర్యానా ఫైల్స్ తీసుకొచ్చి చూపించారు, ఉన్న జనాభా కంటే పోలైన ఓట్లు మహారాష్ట్రలో ఎక్కువని చూపించారు. ఇన్ని జరిగిన తప్పులు చెబుతున్నారే కానీ ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎలక్షన్లో ఈ తప్పులు జరగకుండా ఉండడానికి అసలు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని కానీ, ఇప్పుడు 65 లక్షల ఓటర్లు ఎస్ఐఆర్లో డిలీట్ చేయబడ్డారన్నారు, తర్వాత 14 లక్షల మంది కొత్త ఓటర్స్ యాడ్ అయ్యారన్నారు, అల్టిమేట్లీ చివరకు చూసుకున్నా కూడా 50 లక్షల ఓటర్లు డిలీట్ చేయబడ్డారు ఎస్ఐఆర్. కనిపిస్తూనే ఉంది. సో ఇన్ని లక్షల ఓట్లు డిలీట్ చేయబడినప్పుడు ఆ ఓటు హక్కు చివరి రోజు వచ్చినా కూడా కల్పించే విధంగా రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. మీరు అవకాశం ఉండి కూడా ఎలక్షన్ కమిషన్ పనితీరు ఆబ్వియస్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యి ఒక నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగడానికి సొల్యూషన్స్ ఉన్నాయని రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వకుండా కేవలం వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఈయన ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారంట నేను. ఎందుకంటే ప్రజెంట్ బీహార్ ఎలక్షన్లో కూడా మీరు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తీరులోనే ఎలక్షన్ జరుగుతుంది. ఈవీఎంలు అవే, రూల్స్ అవే, ఈవీఎంలోనే లెక్క పెడతారు, వెబ్కాస్టింగ్ ఇవ్వట్లేదు. సో మీకు హర్యానాలో జరిగిన తప్పులు అంటున్నారు, లోక్సభలో 10 లక్షలు తీశాను, బీహార్లో 65 లక్షలు అని ఆయన లెక్క. అండ్ ఆయన అనుమానాలన్నీ కూడా ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ జరుగుతుంది ఆయన అనుమానం ఉన్నప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్కి వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని ఎందుకు అడగట్లేదు? ఏమై ఉంటుందట రీజన్? ఏం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుడు కోసం ముందు గతంలో జరిగిన ఎలక్షన్లో తప్పులు ఎక్కువ జరిగినాయని ప్రూవ్ చేయాలి తప్పితే సొల్యూషన్ ఇప్పుడు చెప్పాల్సిన నెసిటీ లేదనుకున్నారేమో. కానీ సొల్యూషన్ కూడా చెప్తే వాళ్ళకి కూడా ఇప్పుడు నుంచి చెబితే అప్పుడు రెడీ అయింది సార్ ఎలక్షన్ కమిషన్ కూడా. మీరు కానీ 2024 ఎలక్షన్స్ బిఫోర్ బాగా గుర్తుంచుకోండి, కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాళ్ళు ఏమడిగారు అంటే ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉండి 100% వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టాలి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ పిలిపిస్తే మేము ప్రిపేర్ అవ్వలేదు, ఆల్ ఆఫ్ సడన్ చెబితే చేయలేము అని చేతులు ఎత్తేసింది. అప్పుడేం చెప్పారు, అంటే మినిమం ఒక 5 బూతుల్లో అయితేనేమో ముందు రీకౌంటింగ్ లాగా చూపిమన్నారు ఫస్ట్లోనే, అంటే ఓట్లు వేసి మాక్ పోలింగ్ లాగా మ్యాచ్ చేసి చూపిమన్నారు. తర్వాత కూడా ఎవరైనా రీకౌంటింగ్ అప్లై చేస్తే 5% ఆఫ్ బూతుల్లో అమౌంట్ కట్టించుకొని డిపాజిట్ కట్టించుకొని ర్యాండమ్గా లేదు సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థికి మాత్రమే అవకాశం, వాళ్ళకి సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే బూత్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, అనుమానం ఉన్న బూత్స్ చేసుకొని వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టి చూపించాలని చెప్పారు. అది కూడా జరగలేదు, అది సెకండరీ. లాస్ట్ మినిట్లో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు ఏం జరిగింది, రేపు కూడా వీళ్ళు నాంచి ఇంకో 2 సంవత్సరాల పాటు ఇలాగే ఆ రాష్ట్రంలో ఎలా జరిగింది ఈ రాష్ట్రంలో ఎలా జరిగిందని చెప్పుకుంటా పోయి ఎలక్షన్ల ముందు ఆల్ ఆఫ్ సడన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి ఈ విధంగా అయితే నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగిద్దని ప్రపోజల్ పెట్టినా కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మేము ప్రిపేర్ అవ్వలేదనేది. సో ఈ రోజు నుంచి రియలైజ్ అయ్యి చేయాల్సిన పనిని చేయకుండా ఓన్లీ తప్పు జరిగిపోయింది అని అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ గెలిచిన వాళ్ళు ఏమంటారు, గెలిచిన వాళ్ళు ఏమో తప్పు జరగలేదంటారు, ఓడిపోయిన వాళ్ళు ఏమో తప్పు జరిగిందంటారు. సరే అట్లీస్ట్ ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండడానికి సొల్యూషన్ ఏంటి అనేది కదా ఆలోచించుకోవాలి. అది ఆలోచించట్లేదు. ఎందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనా ఆయన చేయలేకపోతున్నారనే దాని మీద సందేహాలు వస్తున్నాయి. అదే కదా సార్, ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ఎలక్షన్ అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల మీద కంటే కూడా ఫోకస్ ఆయనకి జరిగిపోయిన ఎలక్షన్లోనే కాంగ్రెస్ గెలిచింది అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఇట్స్ అ ఫ్యూటైల్ అటెంప్ట్ కదా. అప్పుడు ప్రయోజనం ఏమీ లేదు సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎన్ని ప్రూవ్ ఇప్పుడు ఆల్రెడీ 16 months అయిపోయింది సార్ ఎలక్షన్స్ జరిగి. ఈ ఆరోపణలు చేసే క్రమంలో ఇంకో 2 ఏళ్ళు గడిచిపోయింది. అట్లీస్ట్ మీరు ఆరోపణలు చేయండి, నిజాలు నిరూపించండి, అవన్నీ ఓకే. కానీ నెక్స్ట్ టర్మ్కి జరగాల్సిన ఎలక్షన్ అన్నా నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రొసీజర్ని ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేయలేకపోతారో మీరు ప్రూవ్ చేసి కూడా ఉపయోగం ఉండదు అంటాను. సో ఇది ఇక్కడ ఫర్దర్గా ఇంకా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకెవరికి చిన్న చితకా పార్టీలు ఇప్పుడు బీహార్ చూస్తున్నాను సార్. ఒకటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ మాటకు వస్తే ఏ కోర్టు అయినా వన్స్ ప్రాసెస్ ఇనిషియేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూని కారు. ఈ ఇప్పుడు మీరేం సజెస్ట్ చేస్తున్నారు, కనీసం సెకండ్ ఫేజ్కైనా జాగ్రత్త పడాలి కదా అంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో మీరు చూశారు ఒక అబ్నార్మల్ సర్జ్ ఉంది ఓటింగ్లో. ఐ బిలీవ్ ఇట్ వాస్ 64%. మామూలుగా 50 దాటింది, 64 పైన ఎంత 64+ వచ్చింది. ఇది వాస్తవంగా లాస్ట్ టైం మీరు జాగ్రత్తగా బీహార్ లెక్క గమనిస్తే బీజేపీ డల్గా ఉంది ఇక్కడ ఫస్ట్. సార్ ఒక చిన్న లాజిక్ ఏంటంటే బీహార్లో లోక్సభ ఎలక్షన్లో కేవలం 55-56% పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ ఓట్స్ 10% ఆఫ్ ఓట్స్ డిలీట్ చేయబడ్డాయి. జనరల్గా ఏమైంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ల కంటే కూడా అసెంబ్లీ ఎలక్షన్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అది న్యాచురల్. ఇప్పుడు ఇంతవరకు 55, ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 100లో 10 తీసేసాం, ఇప్పుడు ఉందే 90 ఓట్లు. ఇదివరకు 100 ఓట్లు ఉన్నప్పుడు 55 మంది పోల్ చేస్తే, ఇప్పుడు 90 మందే ఉన్నప్పుడు 55 మంది పోల్ చేస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిద్ది. అంటే ఇప్పుడు 2 రకాలుగా పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఒకటి పార్లమెంట్ ఎలక్షన్ల కంటే కూడా అసెంబ్లీ ఎలక్షన్కి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, అసెంబ్లీలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. ఓట్లు డిలీట్ చేయబడ్డప్పుడు కూడా గతంలో ఉన్న ఓటింగ్ వేసినా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 70% పోలింగ్ దాటితే కానీ ఈ ఎస్ఐఆర్ కానీ ఇవన్నీ కరెక్ట్గా జరిగినాయి అని నమ్మలేము సార్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పోలైన ఓట్లలో 70% పైన పోలైనట్టుగా పోల్ అవ్వాలి. పోల్ అయితే కానీ ఎస్ఐఆర్ బాగా జరిగిందని మనం భావించలేము. ఎందుకంటే మళ్ళీ మీకు క్లియర్గా సో దాట్ ఇస్ ఎ పారామీటర్ సార్. అంటే ఒక యాడ్ స్టిక్ అనుకోవచ్చు దీనికి. ఇది నెక్స్ట్ జరిగే ఇప్పుడు బీహార్ కావచ్చు, రేపొద్దున జరగబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కావచ్చు. మీరు ఇంకో విషయం గమనించారా సార్, నిన్న 2-3 రోజుల క్రితం తమిళనాడులో ఇనిషియేట్ చేశారు. అది ఎందుకని కొన్ని రాష్ట్రాలకి పరిమితం? అంటే మొదటి దశలో ఎలక్షన్ కమిషన్ వాదనేమో ఎక్కడైతే ఎలక్షన్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దేశం అంతా చేయాలి అంటే మాకున్న రిసోర్సెస్ కానివ్వండి, వర్క్ చేయడం చాలా టఫ్ టాస్క్ కాబట్టి ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ చేస్తాం ఇమీడియట్గా అనేది వాళ్ళ వర్షన్. బట్ కట్ చేస్తే ఎక్కడ ఎలక్షన్ జరగబోతే అక్కడ ఓట్లు డిలీట్ చేసి అది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఫేవర్ చేయబోతున్నారు అనేది ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. సో ఎలక్షన్ కమిషను దీన్ని సపరేట్గా ఒక ప్రాసెస్గా పెట్టుకొని దేశవ్యాప్తంగా చేయగలగాలి. కానీ ఓన్లీ ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ ఉంది కాబట్టి తమిళనాడులో రన్ చేస్తారు, ఎస్ఐఆర్ రన్ చేసి ఒక 50 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి అనుకున్నాం. దాన్ని ఏ విధంగా చూడాలి? అప్పుడు తమిళనాడులో ఇప్పుడు ఎలాగో పెద్ద మిత్రపక్షాలు కూడా ఏం లేవుగా బీజేపీకి. అట్లా కాదుగా, ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీకి ప్రతిపక్షమే కదా కేంద్రంలో, న్యాచురలీ. సో అల్టిమేట్లీ నేనేమంటాను అంటే దేశవ్యాప్తంగా దీన్ని ఒకేసారి చేయగలిగితే, ఒకేసారి ఫేజుల వైజ్గా దేశవ్యాప్తంగా చేయగలగాలి. ఈ ఎస్ఐఆర్ చేసే కంటే ముందు అసలు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇంటిగ్రేట్ చేయొచ్చు సార్. ఈ రోజున భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఆధార్ కార్డు ఇస్తున్నారుగా. ఆధార్ కార్డు అంతలా ఇంటిగ్రేట్ చేసేసిన తర్వాత మీరు ఆధార్ కార్డుని ఇంటిగ్రేట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఈరోజు ఆధార్ కార్డు లేని వాళ్ళు 1% అన్న ఉంటారు భారతదేశంలో. 1% కూడా ఉండరు కదా ఆల్మోస్ట్ అందరికీ. ఎందుకంటే మీరు సిమ్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, ఏమి కావాలన్నా ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా. సో ఒకవేళ ఫస్ట్లో ఏమైనా తీసుకోకపోయినా ఇప్పుడు అవసరాల రీత్యా అయినా ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు తీసుకున్నారు. సో దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు అందరి దగ్గర ఉన్నప్పుడు, అది బయోమెట్రిక్ యాక్సెస్ అయినప్పుడు ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే ఆల్మోస్ట్ 99% ఆఫ్ డూప్లికేట్ ఫేక్ ఓట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి కదా. ఓకే, అంతవరకు ఒప్పుకుంటా. ఈ 9-10 పారామీటర్స్ పెట్టి ఇవన్నీ ఉండి తీరాలని ఎలక్షన్ కమిషన్ అడగటం ఎంతవరకు కరెక్ట్ ఓటర్ కార్డు ఇష్యూ కోసం? అంటే ఓటర్ కార్డుకి అంటే కొన్ని ఏమవుతుందంటే సార్, ఈవెన్ ఆధార్ కార్డును కూడా డూప్లికేట్ చేయగలరు అనేది చాలామంది తెలియదు. అది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో కొన్ని వాళ్ళ పారామీటర్స్ మనం క్లోనింగ్ అవుతుంది. అయితే ఆధార్ కార్డు క్లోనింగ్ అవుతుంది. ఆధార్ కార్డు ఏంటంటే సార్, ఇప్పుడు నా బయోమెట్రిక్ యాక్సెస్ ఇచ్చాను. ఫస్ట్ టైం నా ఆధార్ జనరేట్ అయ్యేటప్పుడు ఉన్న ఎంటైర్ ఆధార్ డేటాబేస్లో సెర్చ్ చేసి వెరిఫై చేసి ఇంకెవరికి ఈ తంబు ఉందా లేదా అని వెరిఫై చేయదు. నా తమ్ముని రిజిస్టర్ చేసుకునేది మళ్ళీ నేను తంబు ఇచ్చినప్పుడు ఇతనా కాదా అని వెరిఫై చేసి చెప్పింది. ఓకే, అంతేగాని ఫస్ట్ టైం ఆధార్ మనం ఫస్ట్ టైం ఇస్తే అది ఒరిజినల్లా నకిలీయా కూడా తెలుసుకోలేము. ఆధార్ ఫస్ట్ టైం నేను అప్లై చేస్తున్నా సార్, నేను బయోమెట్రిక్ ఇస్తా కదా, ఆల్రెడీ చాలామంది ఆధార్లు ఉన్నాయి కదా. అప్పటికే ఆ ఆధార్లన్నిటితో నా తమ్మునేం వెరిఫై చేయదు, డేటాబేస్లో మొత్తం వెరిఫై చేయదు. నేను అనేది మీరు సెకండ్ టైం, ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు మీరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు సరిచుందా నాదా కాదా అని వరకే మీది ఒరిజినల్ ఆధార్ కాదా, ఒరిజినల్ ఆధారా కాదా అనేది మాత్రం చెప్పలేరు వాళ్ళు. చెప్పలేరు. అది అడుగుతున్నా. అంటే ఇదే తంబు ఇంకెవరికన్నా ఉందా లేదా చెప్పలేరు. అంటే అంతకుముందు ఈ ఆధార్ తీసుకున్న వ్యక్తి వాజ్ నాట్ డివైజ్డ్ అంటారు అంతే. సో క్లోన్ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు. కాకపోతే ఆధార్ కార్డు కూడా చాలా టఫ్ అయింది సార్. ఇప్పుడు ఫస్ట్లో అంటే దేశవ్యాప్తంగా విఆర్ఓలు వీళ్ళు ఇంటింటికి వచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆధార్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కావాలి అంటే చాలా రకాల ప్రూఫ్లు కావాలి.
ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. సో జనాలకు ఇంకా నాలెడ్జ్ లేదు, అన్నెసరీ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ ఎర్లీ ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే ఏదో 0.01% ఏమన్నా ఫేక్ మిగులుతాయేమో, కానీ 99.99% డెఫినెట్లీ డిలీట్ అయిపోతాయి ఫేక్ ఓట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ని కూడా ఇంటిగ్రేట్ చేసేసి మీరు ఆధార్ని పారామీటర్గా తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి సార్, డెఫినెట్లీ ఎస్ఐఆర్ ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేయగలరు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాదన అన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఆధార్ అనేదేమో మనం ఎక్కడ పుట్టామో, మన స్వగ్రామం ఎక్కడ ఉందో ఆ అడ్రస్తో ఉంటాయి ఆధార్లు. అవును. కానీ రెసిడెన్స్ ఉన్న కాడ మనకు ఓటు హక్కు ఉంటుంది అంతే. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయలేము అన్న వెర్షన్ మాట్లాడతారు. ఆల్రెడీ అన్నీ ఇంటిగ్రేట్ చేసాం కదా, నా బ్యాంక్ అకౌంట్ ఎక్కడో ఉంటుంది, నా పుట్టినూరు ఎక్కడో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటా, మరి నా బ్యాంక్ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేయగలిగినప్పుడు ఓటర్ ఐడికి ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేరు? సో తప్పులు జరగటానికి అవకాశాలు ఇచ్చే విధంగా అంటే లూప్స్ క్రియేట్ చేసుకున్నట్లే ఉంది, కానీ తప్పు జరగకుండా చేసుకోవచ్చు. అవుట్కమ్ ఎలా ఉండబోతోంది బీహార్? సరే, టెక్నికాలిటీస్ అన్ని మాట్లాడారు సార్. ఫస్ట్ ఫేజ్ చూశారు మీరు, దేర్ ఇస్ అ కన్సిడరబుల్ సర్జ్ ఇన్ ద ఓటింగ్ పర్సంటేజ్. సార్ డెఫినెట్లీ మీకు సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అంటే బీజేపీకి అనుకూలంగానే రిజల్ట్స్ ఉంటాయని నేనైతే భావిస్తున్నా. అంటే నేను ఇవన్నీ రీజన్స్ చెప్పను కానివ్వండి, టగ్ ఆఫ్ వార్ ఉన్నా కూడా బీజేపీకి ఎడ్జ్ అయితే కనపడుతుంది అక్కడ. బేసికలీ ఏంటంటే కొన్ని పార్టీలు కన్సాలిడేషన్ ఆఫ్ ఓటు, పోలరైజేషన్ ఆఫ్ ఓటు జరుగుతుంది. ఎట్లా అంటే ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎం జూబ్లీ హిల్స్లో పోటీ చేయదు కానివ్వండి, అంటే తన సొంత ఏరియా జూబ్లీ హిల్స్లో పోటీ చేయదు. బీహార్లో 100 ప్రాంతాల్లో పోటీ చేసేది. పోటీ చేయడంతో పాటు బీఎస్పీ అన్ని ఏరియాలో పోటీ చేస్తుంది. వాళ్ళు తెచ్చుకునేది 2-3% అవ్వచ్చు, కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఉండేది చూసారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే ఇవన్నీ అది యాంటీ బీజేపీకి మాట్లాడి ఇటు సైడ్ నుంచి పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ టు ఓట్స్ బీజేపీ చేస్తాయి. ఓకే. సో అందువల్లనే చాలా పార్టీల వాళ్ళు బీఎస్పీని కానివ్వండి, ఎంఐఎంని బీజేపీ యొక్క బీ టీంలని పిలుస్తున్నారు. ఇప్పుడు నమ్మట్లేదు ఆ రెండు పార్టీలని, నమ్మట్లేదు, పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష ఓటుని చీలుస్తున్నారు. రెండోది ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసే వ్యాఖ్యల వలన ఒక వర్గం వాళ్ళ పోలరైజేషన్ ఓటు బీజేపీకి వెళ్తుంది, ఒక వర్గం ఓట్లు కన్సాలిడేట్ అడ్డుపడుతున్నాయి. అంటే రెండు విధాల ఫేవర్ చేస్తున్నారు బీజేపీకి వాళ్ళు. సో అక్కడ ఎంత బలం ఉంది పక్కన పెడితే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోటీ చేయని ఎంఐఎం అక్కడికి వెళ్ళి 100 స్థానాల్లో పోటీ చేయడం మరి బీజేపీకి ఫేవర్ చేయడమే కదా. బీఎస్పీ చేసేది కూడా దేశవ్యాప్తంగా బీజేపీ చేసేది, ఒక్క ఎంపీ గెలవాల మొన్న కానివ్వండి అంతకుముందు కానివ్వండి, కానీ దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్కి పోటీ చేసేది కదా బీఎస్పీ. వాళ్ళు కూడా కనీసం 1.5 to 2% ఓటింగ్ ప్రతి చోట చీలుస్తారు కదా. ఆ చీల్చే ఓటు అంతా కూడా ఎవరిది? జనరల్గా అయితే కాంగ్రెస్ పడే ఓటు అదంతా. సో ఇట్స్ ఏ గేమ్ సార్. ఎడిషనల్గా ఏంటి, ప్రశాంత్ కిషోర్ కొత్తగా ఓ పార్టీ పెట్టాడు, పార్టీ జన్సురాజ్ పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేస్తా అని చెప్పి 2 చోట్ల నుంచి డ్రాప్ అయ్యారు. ఇప్పుడు అతను కూడా చేసేది ఏంటి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందు పార్టీలు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2 రకాలే ఉంటాయి. రెండే ఉంటాయి. ప్రభుత్వ అనుకూల ఓటు ఎలాగూ ప్రభుత్వానికి పడిపోతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎన్ని పార్టీలు చీల్చాయి అనే దాన్ని బట్టి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. అవును. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే కదా వీళ్ళు చీల్చేది కూడా. ఎవరు? ప్రశాంత్ కిషోర్. చాలామంది ఎలా మాట్లాడతారంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి బీజేపీ ఓట్లు చీలుస్తాడు అనుకుంటున్నారు. అలా ఉండదు. అధికార ఓట్లు వాళ్ళంతా రూలింగ్లో ఉన్నారు. నార్త్ ఇండియాలో ఇవాళ ఓబీసీలు మ్యాక్సిమం బీజేపీ ఎంబడి ఉన్నట్టు సమాచారం ఉంది. బ్రాహ్మణ్ పర్సెంటేజ్ అంత వెరీ మైన్యూట్, 2-3% ఉంటారు వాళ్ళు. బేసికల్లీ సార్ నేను చెప్పేది కూడా అదే, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఓటు, వ్యతిరేకమైన ఓటు ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి వచ్చే ఓటు అవ్వచ్చు, బీఎస్పీకి వచ్చే ఓటు అవ్వచ్చు, లేదు ఎంఐఎంకి వచ్చే ఓటు అవ్వచ్చు, లేదు కాంగ్రెస్ కూటమికి వచ్చే ఓటు అవ్వచ్చు. ఈ 4 ఓట్లు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. ఈ 4 ఓట్లలో నుంచి వీళ్ళు ఎన్ని ఓట్లు చీల్చుకెళ్తున్నారనేది ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే డెఫినెట్లీ బీజేపీ ఆ 4 పార్టీలు చక్కగా ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకోవాలని చెప్పి బీజేపీ బలంగా కోరుకుంటుంది. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ భారీ ఎత్తున పెరిగితే మాత్రం అది డెఫినెట్లీ కాంగ్రెస్కి అనుకూలం అవుతుంది సార్. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కాడే మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 82%, 2019లో కూడా 80%. పోలింగ్ పర్సంటేజెస్ పెరిగితే అది యాంటీ గవర్నమెంట్కి ఇండికేషన్ అనమాట. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలో 55% ఉంది. సో ఈసారి ఎస్ఐఆర్ పుణ్యమని ఆ 55 మంది ఓటేసినా కూడా 65కి రావాలి. అండ్ పార్లమెంట్ కాదు, అసెంబ్లీకి ప్రాధాన్యత ఉండేది కదా, 70% దాటాలి. 70% దాటిందంటే మాత్రం డెఫినెట్లీ
కాంగ్రెస్ కూటమి కూడా ఎడ్జ్ ఉండే ఛాన్స్. బట్ బీహార్లో మాత్రం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇందాక అన్నారు బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుందని. ట్రెండ్స్ ట్రెండ్స్ని బట్టి అంటే ట్రెండ్స్ అంటే సార్ ఈ బి టీములు వర్క్ చేసే తీరును చూస్తుంటే పోలరైజేషన్ ఆఫ్ ఓటు బీజేపీకి ఫేవర్గా ఉంది. అండ్ అన్నిటికంటే అసలు దారుణం ఏంటంటే సార్ అలిమి కానీ హామీలు కోటి మంది ఉద్యోగాలు అసలు వినటానికే విడ్డూరంగా ఉంది సార్. అసలు అసహ్యంగా ఉంది. అలాంటి హామీలు ఇస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రీసెంట్గా జూబ్లీ ఎలక్షన్ గురించి, జూబ్లీ కాదు మీకు తెలంగాణలో స్థానిక బాడీ ఎలక్షన్లు ప్రకటించినప్పుడు ఏమని చెప్పారు? హేతుబద్ధమైన హామీలు ఇవ్వండి అని చెప్పారు. అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర దీనికి కూడా సొల్యూషన్ ఉందంట. నేనేమంటానంటే ఏదైనా ఓ పొలిటికల్ పార్టీ స్టేట్ వైడ్ పోటీ చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అంటే మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోండి ఫస్ట్. ఏంటి ఈ రాష్ట్రం యొక్క, అంటే ప్రజెంట్ బీహార్ ఉంది, బీహార్ రాష్ట్రం యొక్క రెవెన్యూ ఎంత, లోట్ ఎంత, సో మేము అనౌన్స్ చేస్తున్న పథకాలు ఏంటి, ఈ పథకానికి అయ్యే బడ్జెట్ ఎంత, సో అట్లీస్ట్ మీరు రాష్ట్ర రెవెన్యూలో వాళ్ళకున్న ఆదాయంలో 70% హామీలన్నా అచీవ్ చేయగలరు అనేది ఎలక్షన్ కమిషన్కి అనిపిస్తే ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇస్తుంది మేనిఫెస్టో. ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ ఇచ్చిన మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళమనండి. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎవరు ఏమైనా చెప్పుకోండి, మీరు ఎలా అయినా మోసం చేయండి ప్రజల్ని, మేము మాత్రం వచ్చి మేము ఓన్లీ పనిచేసి వెళ్ళిపోతాం అంటే మరి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నట్లు? స్వతంత్ర బాడీసు ఇవి అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేని బాడీస్ కదా. అలాంటి బాడీసు కొత్తగా అంటే తప్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు తీసుకుంటే కర్ణాటకలో మొన్న చెప్పిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు, తెలంగాణలో చెప్పిన హామీలు నెరవేరలేదు, ఆంధ్రప్రదేశ్లో చెప్పిన హామీలు నెరవేరలేదు. ఇది ఓన్లీ సౌత్ ఇండియాకి కాదు సార్, దేశం మొత్తంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలుస్తున్నారు. సో దానికి కూడా సొల్యూషన్ ఉంది కదా. అంటే ఎలక్షన్ కమిషన్ స్ట్రింజెంట్గా యాక్ట్ చేయాలంటారు. ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీంకోర్టు కలిసి ఇలాంటి కొత్త సిస్టమ్స్ తేవాలి అంట నేను. అంటే మేనిఫెస్టోని చూపించి మేనిఫెస్టో యొక్క అప్రూవల్ వచ్చిన వాటినే పబ్లిష్ చేయగలిగితే ఇలా కోటి ఉద్యోగాలు అనేవి ఇలాంటివి రావు కదా. ప్రతి మహిళని ధనవంతురాలను చేస్తాము, ఇంటింటికి డబ్బులు ఇస్తాము, ఇవన్నీ రావు కదా హామీలు, ఎందుకంటే పాసిబిలిటీ ఉండదు. అవును, రైట్. థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, ఇంద్రనీల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత, ఆ మాటకు వస్తే దేశంలో ప్రధానమంత్రి గారి తర్వాత అంత ప్రోటోకాల్ ఉన్న ప్రతిపక్ష నేత. ఆయన అంశాలు లేవనెత్తుతున్నారు, సమస్యలు లేవనెత్తుతున్నారు. కానీ లేవనెత్తినప్పుడు సమాధానాలు కూడా ఆయనకు తెలుసు, పరిష్కారాలు కూడా తెలుసు. అవి చెప్పటమో లేదా పరిష్కారాల కోసం డిమాండ్ చేయటమో చేయకుండా జస్ట్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఆయన అనుకున్న ఫలితం వస్తుందా, ఆయన అనుకున్న మార్పు వస్తుందా? ఇప్పుడు తాజాగా ఏంటి ఆయన చెప్పేది? హర్యానా ఫైల్స్ 25 lakhs ఓట్స్ మిస్ అయినాయంటున్నారు, లేదా దొంగ ఓట్లు వచ్చాయంటున్నారు, లేదా డిలీషన్ అంటున్నారు. ఇది కాదు, దీన్ని అర్జెంటుగా అడ్రస్ చేయండి. ఇంద్రనీల్ గారు ఇందాక అన్నట్టు ఏంటంటే ఆల్రెడీ మేము గెలిచేసాం వీటన్నిటి బట్టి చూస్తే అనే ఒక ఇంప్రెషన్లోకి ఆయన గతంలోకి వెళ్ళిపోయారు, టైం మిషన్లోకి వెళ్ళిపోయారు. టైం మిషన్ నుంచి బయటకు వచ్చి వర్తమానంలో ఉంటే కరెక్ట్గా ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టుకి ఆయన నివేదించుకోగలిగితే దీనికి ఒక ఫైన్ ట్యూన్ అయిన సొల్యూషన్ దొరుకుతుందనేది ఇంద్రనీల్ గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.